ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం పొట్టను ఎంతవరకు నింపాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎవరికి వాళ్ళు ఇది మాకు తెలుసు కదండి అనిపించవచ్చు, కానీ తెలిసే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మన పొట్ట 2 లీటర్ల పరిమాణం గల సంచి. ఈ పొట్టను నింపే విషయంలో 95 మంది పైగా ఎప్పుడు తిన్నా పూర్తిగా నిండుగా కడుపు నిండా తినాలని ఆసక్తితో అట్లా తినే ప్రయత్నం చేస్తారు. కొంతమంది పదార్థాలు బాగా రుచికరంగా ఉంటే బంధువులు ఎవరైనా దగ్గరుండి వడ్డించినప్పుడు కానీ బాగా రుచికరంగా ఉన్నప్పుడు కానీ ఎంత బాగా తిన్నామని చెప్పడానికి 2 రకాల మాటలు వాడతాం. ఏలు పెడితే అందేదాకా తిన్నానండి అని ఒక మాట వాడతారు. ఇంకా కొంతమంది పీకల దాకా తిన్నానండి అంటారు. ఇంకా ఇంత కూడా సందు లేకుండా తిన్నానని కొంతమంది వాడచ్చు. ఇట్లా మామూలుగా మనం పీక దాకా ఏలు పెడితే అందేదాకా ఎవరు తినలేరు. ఇంకా అక్కడ దాకా తింటే ఆటోమేటిక్ బయటికే తప్ప ఏముండదు లోపల. అన్నవాహిక ఉంది కదా ఇక్కడ, అందులోకి ఎప్పుడు రాదు ఆహారం. ఇట్లంచి వెళ్ళటానికి కదా పాటించి వాంతి అయ్యేటప్పుడే మళ్ళీ వచ్చేది. ఇందులోకి వచ్చిందంటే అది వాంతి ఆటోమేటిక్గా. అందుకని పొట్ట ఉన్న సంచంతటిని పూర్తిగా మనం నింపొచ్చు. కడుపు నిండా అసలు ఏమీ సందు లేకుండా నింపితే కడుపు నొప్పి వస్తుంది, భుక్తాయాసం వస్తుంది, చాలా హెవీగా ఉండి గజిబిజిగా అయిపోతుంది. ఎప్పుడన్నా ఒకసారి తాగిన మైకంలో కొంతమంది ఆ మత్తులో ఎంత తిన్నామో తెలియక ఎక్కువ తినేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకా తాగేస్తుంటారు. అసలు కొంచెం కూడా సందు వదలకుండా సంచంతటిని నింపేస్తారు. ఇంకెక్కడ పొట్ట అరిగించుకోవడానికి కదలికలు చేయాలండి. నిమిషానికి 3 సార్లు సుమారుగా కదలికలు వస్తుంటాయి. పొట్ట ఆహారాన్ని అరిగించాలంటే అంచునమ్మట ఊరే రసాలు లోపలికి వెళ్ళాలండి. లోపల ఉన్న ఆహార పదార్థాలు అంచులకు రావాలి. ఈ రసాల కలయికతోనే, యాసిడ్స్ యొక్క కలయికతోనే ఆహార పదార్థాలు ముక్కల ముక్కలల్లా పిండి పిండిగా జీర్ణం చేయబడతాయి. ఈ జీర్ణం అవ్వటానికి కారణం జీర్ణాద రసాలు. ఆ రసాలు ఆహారం కలవాలంటే పొట్ట కదుపుకోవాలి. అంటే కదలికలు రాని విధంగా నింపేస్తారు. అంటే సీస నిండా నీళ్లు పోసి మూత గట్టిగా పెట్టి ఇటు తిప్పండి, ఎటు తిప్పినా కదలవు అవి. అలా కొంతమంది సంచి నిండా పొట్ట నిండా నింపేస్తారు. దాంతో వాళ్ళకి ఇక పొట్ట అరిగించే అవకాశం లేక, అంటే కదుపుకునే అవకాశం లేక ఇక కిందకి జరగటానికి లేదు అరగకుండా. అందుకని పైకి జరిగే మార్గం ఒకటి ఉందని మూతను ఓపెన్ చేసి, వామిటింగ్ సెంటర్ స్టిమ్యులేట్ అయితే మూత ఓపెన్ అయిపోతుంది. లాలాజలం బళ్ళు నోట్లో ఊరుతుంది. ఎందుకంటే ఈ ప్రయాణానికి సులువు అవ్వటం కోసం లాలాజలం ఊరుతుంది అనమాట. ఇది డ్రైగా ఉంటే జరిగి రాలేదు. అందుకని నీళ్ళగా వామిటింగ్ రాబోయే ముందు చూడండి ఎంత నోట్లో గ్లాసులు ఊరిపోతూ ఉంటుంది రసం నోట్లో. ఈ ప్రయాణం సుఖం అవటం కోసం అనమాట ఆహార పదార్థాలు. అట్లా ఇచ్చి మొత్తం కక్కిచ్చేస్తుంది. అందుకని చాలామంది తాగా కక్కేస్తుంటారు. ఎందుకో తెలుసా రీజన్ ఇది. వాళ్ళ ఈ మత్తులో ఎంత తిన్నది రికార్డ్ అవ్వదు సరిగా, తెలియకుండా తినేసి తాగేస్తారు. దాంతో అరిగించలేక మొత్తం తోసేస్తుంది అనమాట. కొంతమంది రుచికరంగా ఉన్నప్పుడు తాగకుండా తినేవాళ్ళు నిండుగా తింటే ఇందాక అన్నట్టు కడుపు నొప్పిగా బాగా హెవీగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఆరోగ్యకరంగా మనం కాస్త పొట్టను నింపాలి అనుకుంటే, మనం సుఖంగా కాస్త భోజనం చేసిన తర్వాత కూడా ఉండాలి, జీర్ణక్రియ సవ్యంగా జరగాలి అంటే పొట్టని మధ్యాహ్న పూట భోజనంలో 80-85% నింపండి. 15% 20% ఖాళీ ఉంచాలి ఎప్పుడు కూడా. అంతవరకు నింపి మాత్రమే మనం ఆపేయాలి. అంటే ఇంకా భోజనం అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంత తినగలుగుతాను అనే ఖాళీ పెట్టి మీరు లేకండి. అది లెక్క.
ఎప్పుడైతే మీరు 15-20% ఖాళీ మధ్యాహ్నం పెడతారో, రాత్రి భోజనం అనుకోండి కంపల్సరీ 20-25% ఖాళీ పెట్టండి. ఎందుకంటే జీర్ణక్రియ రాత్రిపూట మధ్యాహ్నం ఉన్నంత శక్తిగా ఉండదండి. రాత్రిపూట అయ్యేసరికి రాను రాను శక్తి తగ్గిపోతుంది కాబట్టి నిండుగా నింపితే డైజెషన్ అవ్వటం చాలా కష్టం కాబట్టి, పైగా పడుకుంటాం కాబట్టి ఈ విధమైన ఇబ్బంది కూడా మనకు లేకుండా కొంచెం వెల్తిగా తేలిగ్గా తినటం రాత్రికి మరీ మంచిది. అందుకని పగటిపూట అయితే మాత్రం 80-85% వరకు తినండి. ఈ ఖాళీని ఉంచటం వల్ల లాభాలేమిటి? మొట్టమొదటి లాభం, మన పొట్టంచులమట ఊరిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ మనము తిన్న ఆహార పదార్థాలకి కలవాలి, అరగాలి అంటే. కానీ కలుపుకోవటానికి ఖాళీ ఉన్నప్పుడే ఈ కలయిక బాగా ఉంటుంది. ఇంకొకటి, ఖాళీ ఉన్నప్పుడు పొట్ట ఆహార పదార్థాలను అటు ఎగేయటానికి ఇటు దిగేయటానికి, రుబ్బుకునేటప్పుడు రోట్లో బద్దలు వేసి రుబ్బేటప్పుడు ఒక చేత్తో పొత్రం పట్టుకు రుబ్బుతుంటే మరో చేత్తో ఎగేస్తూ ఉంటారు. మరి మన లోపల గ్రైండ్ అయ్యేటప్పుడు ఈ కదలికలు లేవనుకోండి, అంచునమ్మట ఉన్న రసాలు అంచునే ఉంటాయి, లోపల ఉన్న ఆహారాలు లోపలే ఉంటాయి. ఇక ఇవి అవి కలవకపోతే ఎట్లా అరుగుతాయండి? అందుకని పొట్ట ఇట్లా 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 కదుపుకుంటూ ఉంటుందన్నమాట. ఈ కదలికలకి ఖాళీ కావాలి. ఈ ఖాళీ మీ జీర్ణక్రియకు ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు గిన్నె నిండా మీరు కూర వేసేసేయండి, కదపండి. ఎలా కదుపుతారండి? అందుకనే కూర వండుకునేటప్పుడు పాత్రలో పదార్థాన్ని కదుపుకోవటానికి ఖాళీ ఉంచుకుని వేసుకుంటారు. అందుకని ఇలా మన జీర్ణకోశంలో వెయ్యాలన్న దానికి అర్థం అది. రెండో లాభం, కొంచెం వెల్తిగా పెట్టి పొట్టను వదిలితే ఆహార పదార్థాలు అరిగేటప్పుడు కొన్ని గ్యాసెస్ తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆహార పదార్థాల్లో ఉన్న స్థితిని బట్టి గ్యాసెస్ మారుతూ ఉంటాయి. మీరు పండ్లు తిన్నప్పుడు అలా ఉండవు. కొంచెం దోశలు, ఉప్మాలు, పూరీలు, పెసరట్లు ఇట్లాంటి మసాలా ఆహారాలు తిన్నప్పుడు ఆహారం జీర్ణమయ్యేటప్పుడు రిలీజ్ అయ్యే గ్యాసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి మళ్ళీ. అందుకని రిలీజ్ అయిన గ్యాసెస్ కొంచెం ఖాళీ ఉందనుకోండి, ఈ ఆహారము ఈ జీర్ణాద రసాలు కలిసేటప్పుడు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ ఖాళీలో చేరి నిదానంగా ఖాళీ నుంచి ఈ గ్యాసెస్ ఎప్పుడు పైకి వెళుతుంటాయి. వాటి ప్రయాణం కిందకు ఉండదు, ఎప్పుడు పైకి ప్రయాణిస్తాయి. అందుకని జీర్ణకోశంలో ఆహార పదార్థాలు అడుక్కి వెళితే రిలీజ్ అయిన గ్యాసెస్ పైన ఖాళీ ఉందనుకోండి, ఈ ఖాళీలో గ్యాసెస్ చేరతాయి. ఆ గ్యాసెస్ ప్రెషర్ ఇంకా కొత్త ఉత్పత్తి అయి పెరిగే కొద్దీ ఈ గ్యాసెస్ మెల్లగా త్రేన్పు రూపంలో బయటకు వస్తాయి. అందుకని ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు త్రేన్పులు కూడా ఫ్రీగా వస్తాయి. ఈ ఖాళీ లేకుండా కూడా మీరు తినేసారు అనుకోండి, ఒక్కోసారి గ్యాసెస్ పట్టేసి ఆహారం పైదాకా ఉండేసరికి పొట్ట ఉబ్బుతుంది, త్రేన్పు రాదు. మీకు అప్పుడు త్రేన్పు వస్తే బాగుండు, బ్రేవ్ అంటే ఎంతో బాగుండదు, రాదేంటి, ఇక్కడేదో బిగిసిపోయింది, పొట్ట పట్టేసింది అని అంటారు. ఎందుకు పట్టేసింది? సందు లేదు మరి. అందుకని కొంచెం ఖాళీ ఉంచితే ఈ లాభాలు వస్తాయి. మూడవది, ఎప్పుడైతే 15-20% జీర్ణకోశంలో ఖాళీ ఉంచి తిన్నామో ఆహార పదార్థాలు రసాలతో సవ్యంగా కలవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆహార పదార్థాలు సవ్యంగా కలిసాయో త్వరగా జీర్ణం అవుతాయి, సవ్యంగా జీర్ణం అవుతాయి. దీనివల్ల తిన్నది వంట పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. త్వరగా అరిగాయి కాబట్టి ఖాళీ ఉండబట్టి పులవటం ఎక్కువగా జరగదు. ఆహార పదార్థాలు ఎక్కువ టైం నిల్వ అంటే పులుస్తుంటాయి, పులిసే కొద్ది గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి. మరి ఈ నష్టాలు ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, నాలుగో నష్టం, కడుపు నిండా ఫుల్గా నింపామనుకోండి, పొట్ట కెపాసిటీ రోజు రోజుకి సాగుతూ ఉంటుంది. ఇక తినే కెపాసిటీ పెరుగుతుంది మీకు రోజు రోజుకి. కొంతమంది చూడండి, ఆల్కహాల్ బాగా తాగేస్తూ ఎక్కువ తినేస్తారు, అసలు ఎంత తిన్నది లెక్క ఉండదు వాళ్ళకి పాపం. అలా తినే కొద్దీ వాళ్ళకి బొజ్జలు సాగుతుంటాయి. కొంతమంది కూలి పని చేసుకునేవారు కూడా, పని ఎక్కువ చేసుకునేవారికి శక్తి ఎక్కువ కావాలనిపిస్తుంది, మరి అంత శక్తికి తగ్గట్టుగా ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆకలి ఎక్కువ వేస్తుంది కాబట్టి
అన్నం బాగా ఎక్కువ తినేస్తుంటారు. పని పెరిగే కొద్దీ అన్నం తింటాం రోజు రోజుకి కొన్ని నెలల్లో పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి వారు ఏం చేస్తారు, అన్నం మోతాదు ఇంతంత పెట్టుకు తినేస్తుంటారు. మన పొట్ట 2 లీటర్ల సంచి, మరి మనమేనా 2.5 3 కేజీలు లేసేస్తున్నాం అనుకోండి, మరి పట్టాలి కదా. అందుకని బోర్లాగా పొట్ట సాగుతూ ఉంటుంది. ఇట్లా ఎక్కువ నింపే వారికి బొజ్జ సాగటానికి వెనక్కి వెళ్ళటానికి వెన్నుపోస అడ్డు ఉంది, అందుకని ఇక ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. అందుకని అటాచ్డ్ స్పీడ్ బ్రేకర్ ఒకటి తయారవుతూ ఉంటుంది మనకి. అందుకని ట్యాంకు నిండా నింపే వాళ్ళకి ఒత్తిడి పెరిగి 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 బొజ్జలు ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని పొట్ట పెరగటానికి కారణాలు ఇవి. పొట్ట నిండా ఆహారం తింటే జరిగే నష్టాలు ఇవి. అందుకని మధ్యాహ్నం భోజనం 80-85% వరకు నింపి ఖాళీ అట్టి పెట్టండి. రాత్రిపూట అంటే సాయంకాలం పెందలకాడే తినమన్నా, ఒకవేళ పొద్దుపోయి మీరు తిన్నా 70-75% నింపి మిగతా 20-25% కంపల్సరీ ఖాళీ పెట్టండి. చాలా హాయిగా ఉంటుంది. మీకు జీర్ణకోశం సవ్యంగా పనిచేసి ఆరోగ్యాన్ని చక్కగా మీకు అందేటట్టు చేస్తుంది అన్నమాట. తిన్నది బాగా వంట పడుతుంది. అందుకని సరిగా జీర్ణక్రియ జరిగితేనే మనకు రావాల్సిన లాభాలన్నీ వస్తాయి అన్నమాట, అసౌకర్యాలు తగ్గుతాయి. అందుచేత ఇలాంటి మంచి మెళకువల్ని కొన్ని తెలుసుకుని ఆచరణలో పెట్టుకుంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని రహస్యాలతో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.